Hello everyone, welcome back to our channel. గైస్ ఈ రోజు నేను క్రిప్టోలో జస్ట్ 2000 రూపీస్ అయితే ట్రేడింగ్ అయితే చేసిన గైస్. ఓకే, అండ్ ఇక్కడ 1:4 అయితే రిస్క్ రివార్డ్ అయితే తీసుకున్నా అండ్ చాలా మంచిగా అయితే ప్రాఫిట్ అయింది. అండ్ మన స్ట్రాటజీ ఏంది అది కూడా కంప్లీట్ గా అయితే ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ట్రేడ్ తీసుకోవడానికి లాజిక్ ఏంది, ఏ విధంగా అయితే మనం ట్రేడ్ తీసుకోండి కంప్లీట్ గా అనాలిసిస్ అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఈ వీడియో చేసే మోటో ఏంటంటే మీకు కూడా మన ట్రేడింగ్ లో ఏ విధంగా సైకాలజీ అనేది వర్క్ అవుతుంది అదైతే మీకు అర్థం అవుతుంది. సో నాకు చూసి అయితే మీరు వెళ్ళి డైరెక్ట్ గా ట్రేడ్ చేయకండి, మీకైతే లాస్ అయిపోతుంది. ఫస్ట్ మీరు ట్రేడింగ్ కంప్లీట్ గా నేర్చుకోండి అండ్ తర్వాతనే ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయండి గైస్. ఓకే, సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్ ఇక్కడైతే నేను CoinDesk యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. సో CoinDesk యాప్ అనేది మన ఇండియన్ పాపులర్ ఎక్స్చేంజ్ అన్నట్టు. సో దీంట్లో ఏం చేసుకోవచ్చు అంటే మనం ఇండియాలో ఉండి లీగల్ గా క్రిప్టోలో ట్రేడ్ చేసుకోవచ్చు అండ్ క్రిప్టోలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ గా మన ఇండియాలో లీగల్. దీంట్లో మనకు విత్డ్రావల్ డిపాజిట్ కి ఎలాంటి టెన్షన్ ఉండదు అండ్ ఎలాంటి మనకు రిస్క్ అయితే ఉండదు. సో కంప్లీట్ గా మనం ఇక్కడ చాలా ఈజీగా అనేది మనకు బిగినర్ ఫ్రెండ్ ఉంటుంది. ఒకవేళ మీరు బిగినర్ అయితే ఈ యాప్ అనేది మీకు చాలా బెస్ట్ అన్నట్టు. సో ఈ యాప్ లో ఇప్పటి వరకు అకౌంట్ అనేది ఓపెన్ చేయకపోతే అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది అండ్ ఏ విధంగా అకౌంట్ ఓపెన్ చేయాలి ఆ వీడియో కూడా మన ఛానల్ లో ఉంది అండ్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. మీరు వెళ్ళి అయితే చూసి అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు గైస్. ఓకే, సో ఇప్పుడైతే మనం ఇక్కడ ట్రేడ్ అనేది ఏ విధంగా తీసుకున్నాం అనేది అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనం ఓపెన్ చేయగానే మనకు కింద ఎఫ్ అను ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది. సింపుల్ గా మీరు దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి నేనైతే ఆల్రెడీ ట్రేడ్ తీసుకున్నా, పెండింగ్ ఆర్డర్ లో చూపిస్తుంది. సింపుల్ గా ఇక్కడ పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీకైతే ఆర్డర్ లో ఇక్కడ చూడండి 123.57 కి అయితే నేను లిమిట్ ప్రైస్ అయితే సెట్ చేసిన గైస్. ఓకే, సో లిమిట్ ప్రైస్ సెట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకు చార్జెస్ కూడా తక్కువ పడుతుందని లిమిట్ లో తీసుకుంటా. అండ్ 4.2 ఇక్కడ లాట్స్ అయితే తీసుకున్నాను అండ్ ఇక్కడ మనం ఫస్ట్ ఎస్ఎల్ కూడా పెట్టేస్తా గైస్. ట్రేడ్ తీసుకున్నప్పుడు ఎస్ఎల్ కూడా కంపల్సరీగా మనకైతే పర్ ట్రేడ్ లో ఎంత అమౌంట్ లాస్ అవ్వాలని ఫిక్స్ చేసుకొని తీసుకుంటాను. సో 200 రూపీస్ అయితే ఎస్ఎల్ లో పెట్టుకున్నాను అండ్ 1:4 అయితే ఇక్కడ టీపీలో తీసుకున్నాను, అంటే టార్గెట్ ప్రైస్ లో, అంటే 800 రూపీస్ వరకు అయితే ఇక్కడ మనకు ప్రాఫిట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి కన్ఫర్మ్ చేద్దాం. బ్యాక్ చేసి సింపుల్ గా ఇక్కడ మనం కన్ఫర్మ్ చేస్తే చూడండి మనకైతే ట్రేడ్ అనేది ఇక్కడ పెండింగ్ ఆర్డర్స్ లో ఉంది. సో ఇప్పుడు ఏ విధంగా ఇది పొజిషన్ లో వస్తుందంటే ఫస్ట్ మన ట్రేడింగ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే ప్రెసెంట్ ప్రైస్ 123.32 సంథింగ్ నడుస్తుంది గైస్ అండ్ నేనైతే 123.57 అయితే పెట్టిన. సో ఎప్పుడైతే 57 దగ్గరికి అయితే వెళ్తుంది అప్పుడే మన ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం ట్రేడ్ లో అయితే ఎంట్రీ తీసుకున్నాం. సో ఆటోమేటిక్ అయితే మన యాప్ అనేది ఎంట్రీ అనేది తీసుకుంటుంది, ఎందుకంటే మనం లిమిట్ ప్రైస్ అయితే సెట్ చేసేసినాం. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం జస్ట్ వెయిట్ చేయాలి మన ఆర్డర్ ప్రైస్ ఎగ్జిక్యూట్ అయ్యేదాకా. బట్ గైస్ నేను ఏం చేసిన అంటే మార్కెట్ లో చాలా మంచిగా మూవ్మెంట్ కనిపిస్తే నేనేం చేసిన మన లిమిట్ ప్రైస్ ని కొంచెం తగ్గించి 123.53 అయితే పెట్టేసిన అండ్ మన ఎంట్రీ అనేది డన్ అనేది అయిపోయింది. సో ఎంట్రీ అవ్వగానే ఇక్కడ చూడండి నేనైతే చిన్న ప్రాఫిట్ లో కూడా ఉన్న 141 రూపీస్ అయితే ప్రాఫిట్ చూపిస్తుంది. పొజిషన్ లో అయితే మీరు చూసుకోవచ్చు. ఆర్డర్స్ లో 2 ఆర్డర్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు సింపుల్ గా చూడండి చార్ట్ లో మనం అయితే ఇక్కడ వచ్చి చూసుకుంటే ఇక్కడ 141 అండ్ నేనైతే ఎంట్రీ ప్రైస్ చూడండి 123.35 దగ్గర తీసుకున్నా అండ్ సేమ్ లాట్స్ అయితే ఉన్నాయి. ఓకే, అండ్ ఇక్కడ రిస్క్ రివార్డ్ అనేది కొంచెం తగ్గించిన 1:3 అయితే తీసుకున్నా. అగైన్ అయితే నేను దీన్ని ట్రేల్ చేసుకుంటా 1:4 అయితే నేను ఇక్కడ క్లెయిమ్ చేసుకుంటా అన్నట్టు. ఓకే, సో చార్ట్ లో రాగానే ఈ విధంగా అయితే కనిపిస్తుంది అండ్ మనకైతే 177 రూపీస్ ప్రాఫిట్ కూడా అయితే నడుస్తుంది గైస్. ఓకే, సో ఇక్కడ మనకు ఐ బటన్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది అండ్ ఈ విధంగా ఐ బటన్ మీద క్లిక్ చేస్తే అగైన్ వెళ్ళిపోతుంది. సో ట్రేడ్ తీసుకోవడానికి లాజిక్ ఏముంటుంది కదా, సింపుల్ లాజిక్ మీద అయితే నేను ట్రేడ్ తీసుకుంటాను. నేను ప్రైస్ యాక్షన్ మీద అయితే ట్రేడ్ చేస్తాను. చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. నేను ప్రైస్ యాక్షన్ మీద అయితే ట్రేడ్ తీసుకుంటాను. ప్రైస్ యాక్షన్ మీద అండ్ లిక్విడిటీ అండ్ సైకాలజీ ఏ విధంగా అయితే ఉంటుంది దాన్ని అయితే యూజ్ చేసి ట్రేడ్ లో అయితే నేను ఎంటర్ అవుతా అన్నట్టు గైస్. ఓకే, సో ఈ ట్రేడ్ లో అయితే నేను లాజిక్ ఏంది, సింపుల్ గా రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర అయితే మార్కెట్ వచ్చింది అండ్ 2 టైమ్స్ ఇక్కడ లిక్విడిటీ అయిపోయింది. సో మార్కెట్ అనేది కంపల్సరీగా కింద పడుతుందని నేనైతే షార్ట్ సైడ్ లో అయితే ట్రేడ్ తీసుకున్నా. ఇక్కడ మనకు 145 రూపీస్ అయితే ప్రాఫిట్ కూడా నడుస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం అయితే వెయిట్ చేద్దాం. నేనేం చేస్తా అంటే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తా, వీడియోని అయితే చూస్తుంది ఏ విధంగా ప్రాఫిట్ లాస్ అయితే నడుస్తుంది మీకైతే కనిపిస్తుంది గైస్. ఓకేనా, సో గైస్ ట్రేడ్ లో అయితే నేను ఎంటర్ చేసిన నైట్ టైంలో, అంటే నైట్ 2 గట్లే ట్రేడ్ అయితే తీసుకున్నా. తర్వాత చూడండి మార్నింగ్ 5:35 కి ఆల్మోస్ట్ మన ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. టీపీ అనేది హిట్ అయిపోయింది అండ్ మనకైతే ప్రాఫిట్ అనేది బుక్ అయిపోయింది. సో ఎంత ప్రాఫిట్ అయింది అనేది మీకైతే చూపిస్తా. సింపుల్ గా ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ టీపీ ఆర్డర్ హిట్ కాగానే సో చూడండి 1:4 ఇంకా ఎక్కువ మనకు ప్రాఫిట్ దొరుకుతుండే, బట్ 1:4 అయితే మనం ఎగ్జిట్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ చూడండి మనం చార్జెస్ ఏ విధంగా పడ్డాయి అంటే ఇక్కడ వాచ్ ఐకాన్ ఉంది. సింపుల్ గా మీరు వాచ్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ కాయిన్ లో ఎంటర్ చేయగానే ఒక చార్జెస్ అయితే పడ్డది, దాంట్లో 29 రూపీస్ అయితే మీకు చూపిస్తుంది అండ్ మన ట్రేడ్ ఎగ్జిట్ అయినప్పుడు ఇంకో చార్జెస్ 28 రూపీస్ అండ్ టోటల్ ప్రాఫిట్ 850 అయింది గైస్. దాంట్లో చార్జెస్ ఇస్తే మనకైతే 790 రూపీస్ వరకు అయితే మీకు ప్రాఫిట్ అయింది. ఇక్కడ షేర్ లింక్ మీద క్లిక్ చేసి అయితే మీకు చూపిస్తా. చూడండి 47.9% అయితే ఇక్కడ మనకు ప్రాఫిట్ అనేది అయింది. సో క్యాపిటల్ మన జస్ట్ 2000 ఉండే, సో మనం అయితే ఆల్మోస్ట్ 800 రూపీస్ అయితే ప్రాఫిట్ చేసినాం. సో లాజిక్ ఏం లేదు గైస్, సింపుల్ గా ఏం చేయాలంటే ఫస్ట్ మనం 1 అవర్ టైం ఫ్రేమ్ అయితే పెట్టుకోవాలి. ఓకే, సో నేనైతే ఏం చేస్తా ఇక్కడ నుంచి 1 అవర్ టైం ఫ్రేమ్
ఫ్రేమ్ లో రాగానే చూడండి మార్కెట్ అనేది ఆల్మోస్ట్ డౌన్ ట్రెండ్ లోనే ఉంది. అండ్ ఇక్కడ చూడండి ఈ పాయింట్ దగ్గర వచ్చి ఈ యొక్క రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర వచ్చి కన్సల్టేట్ చేసింది అండ్ ఇక్కడ లిక్విడిటీ అనేది అయిపోయింది. సో చాలా మందికి అయితే ఇక్కడ లాంగ్ అయితే ఎంటర్ చేస్తారు, వాళ్ళది ఎస్ఎల్ అయితే హిట్ చేసింది, అగైన్ కింద పడ్డది. అదే లాజిక్ ని యూజ్ చేసి 1 అవర్ టైం ఫ్రేమ్ లో వచ్చి తర్వాత నేను ఏం చేస్తాను అంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో ఎంట్రీ అయితే తీసుకున్నాను. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చూడండి మన ఎస్ఎల్ దగ్గర కూడా వెళ్ళిపోలేదు గైస్. మనం తీసుకోగానే కొంచెం పైన పోయింది అండ్ మనకైతే ట్రేడ్ అనేది మన సైడ్ వచ్చింది అండ్ మనకైతే ప్రాఫిట్ 2-3 అవర్స్ లో ప్రాఫిట్ అనేది అయిపోయింది. సో చాలా సింపుల్ లాజిక్ అయితే ఉంటుంది, ఎక్కువ లాజిక్ అయితే పెట్టాల్సి ఉంటుంది. జస్ట్ మరి మీరేంది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా అవుతుంది అదైతే నేర్చుకోండి, మీకైతే ఈజీగా అయితే ట్రేడింగ్ చేయడానికి అయితే వచ్చేస్తుంది. అండ్ రిస్క్ రివార్డ్ అనేది చాలా మెయింటైన్ గైస్, ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనకు రిస్క్ రివార్డ్ అనేది మనం మేనేజ్ చేస్తే మనం ప్రాఫిట్ అయితే ఉంటాం. ఓకే, సో దానికి మేనేజ్ చేయడానికి నేను ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఒక ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. డైలీ 1 ట్రేడ్ తీసుకుందాం 30 డేస్ వరకు అండ్ ఆ ట్రేడ్ ని కంప్లీట్ గా అనాలిసిస్ అయితే మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తారు గైస్. ఓకే, సో మీకు కూడా అలాంటి వీడియోస్ నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్రేడింగ్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి, మీరైతే కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు డౌట్స్ అయితే క్లియర్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను గైస్. ఓకేనా, సో ఓకే గైస్, సో ఐ హోప్ మీకైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి అండ్ ఛానల్ మీద ఫస్ట్ టైం ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.